ప్రజెంట్ బంగ్లాదేశ్ క్రికెట్ టీంని ఐసీసీ అయితే బ్యాన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఇండియాలో T20 వరల్డ్ కప్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అయితే ఐసీసీకి అయితే ఒక రిక్వెస్ట్ పెట్టింది. మేము ఇండియా టూర్కి అయితే రాలేము, మా ప్లేయర్స్కి అక్కడ సెక్యూరిటీ లేదు అండ్ సేఫ్టీ లేదు, సో మ్యాచెస్ని శ్రీలంకకి అయితే షిఫ్ట్ చేయండి అన్నట్టు ఒక రిక్వెస్ట్ పెట్టింది. దీనికి ఐసీసీ అయితే పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే ఇండియా సేఫ్ అని ఐసీసీకి కూడా తెలుసు. ఇండియాలో ఎప్పుడు అలాంటి డిస్టర్బెన్స్ అయితే జరగలేదు. సో ఐసీసీ అలాంటి ఏం జరగవు అన్నట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి అయితే చెప్పింది అనమాట. 24 అవర్స్ టైం కూడా ఇచ్చింది వాళ్ళ డెసిషన్ ఏందో చెప్పని. అయినా కూడా శ్రీలంకకి ఈ మ్యాచెస్ చేంజ్ చేస్తేనే వస్తాం అన్నట్టు చెప్పారనమాట. సో దీంతో T20 వరల్డ్ కప్ లో అయితే బంగ్లాదేశ్ అయితే ఆడబోవడం లేదు. ఐసీసీ ఏం చేసిందంటే వీళ్ళ ప్లేస్ లో స్కాట్లాండ్ టీం అయితే రీప్లేస్ చేయబోతుంది అనమాట. వీళ్ళు ఎట్టా ఆడని అంటున్నారు కాబట్టి క్రికెట్ లవర్స్ కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ ప్లేయర్స్ మరీ అంత సూపర్ ఆటగాళ్ళు ఏం కాదు. వీళ్ళు వచ్చినా కూడా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి వెళ్ళిపోతారు. ఈ కంగులుగాలు చేసే పనికైతే వాళ్ళ క్రికెట్ చాలా డ్యామేజ్ అయితే అవబోతుంది అనమాట. వరల్డ్ కప్ లాంటి ఈవెంట్ ని వీళ్ళు స్కిప్ చేశారంటే ఐసీసీ అయితే గమ్ముగా అయితే ఉండదు. వీళ్ళ మీద అయితే చాలా యాక్షన్స్ జరగబోతున్నాయి ఫ్యూచర్ లో.